ప్రియమిత్రులకి నమస్తే అండి. ఏవండీ ఇదివరకు ఎప్పుడో సర్కస్‌లో మనం సర్కస్ ఫీట్స్ చూసేవాళ్ళం. ఇప్పుడు రోడ్ల మీదే చూస్తున్నాం. ఎలాగంటే మొన్న మధ్య జర్మనీలో కావచ్చు, ఒక కారు ఓవర్ స్పీడ్‌తో వచ్చి ఇంకో వాహనాన్ని గుద్దుకొని ఎగిరి అదే వేగంతో ఎగిరి గాల్లోకి ఎగిరి ఎక్కడో పైన గిడ్డంగి కప్పులో ఇరుక్కుందట. అది మీరు చూసారు గదా! అయితే అది జర్మనీలో జరిగిందనుకున్నాం. కానీ ఇప్పుడు మన ఇండియాలో, మన దేశంలో, అది మన రాష్ట్రంలో అలాంటిదే ఇంకో ఫీట్ జరిగింది. ఓ కారు వేగంతో వచ్చి డివైడర్‌ని గుద్దుకొని, అదే వేగంతో పైకెగిరి, గాల్లోకి ఎగిరి కాంపౌండ్ వాల్ మీద ఎక్కి కూర్చుందంట. తమాషాగా ఉంటది చూస్తే. ఆహ్, ఎంత మరి ఓవర్ స్పీడ్‌తో రాకపోతే అలా కాంపౌండ్ మీద సెటిల్ అవుద్ది చెప్పండి. అఫ్‌కోర్స్ ఆ ఫోటోలు వైరల్ అవుతాయి గదా! ఆటోమేటిక్‌గా. ఎప్పుడు చూడని వింతలు గదా! అయితే దీనికి అంతటి కారణం ఆహ్, ఓవర్ స్పీడ్, అధిక వేగం, డ్రైవర్ తప్పతాగి వాహనం నడపటం. అఫ్‌కోర్స్ ఏదో కొద్దిగా ఆస్తి నష్టం, కారులో ఉన్న ఇద్దరికి గాయాలయినాయటండి. అదే మరి ప్రాణాలు పోతే ఎంత నష్టం ఆలోచించండి. ఆలోచించరు అసలు. ఎవరు ఆలోచించరండి. ఇవన్నీ క్రమశిక్షణ, రోడ్డు నియమాలు, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల వచ్చే తిప్పలనమాట. అందుకే క్రమశిక్షణ, రోడ్డు నియమాలు పాటించని వాళ్ళకి హెవీగా పెనాల్టీలు వేయాలండి. ఒక్కోసారి 2, 3 కేసులు చూసి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయాలి. అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తే తప్ప ఆహ్, జనాలు సుతాయించరు. అంటే సుతాయించరంటే దారికి రారనమాట. కాబట్టి ఏవండీ ఇలాంటి వాటికి సరైన చర్యలు తీసుకోకపోతే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణాలు పోతూనే ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాం. ఏదో మాలాంటి వాళ్ళ ఆవేదన, ఆక్రోశం తప్ప ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? మా ఆవేదన కూడా పట్టించుకోరు. ఏదో చూస్తారు, పడేస్తారు. కొంతమంది చూస్తారు. అది కూడా కొంతమంది చూడరు. ఎవరికో జరుగుతుందిలే అనుకుంటారు. మనకెందుకులే అనుకుంటారు గానీ, రేపు మనకు కూడా జరగచ్చు. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రేపు మనకు కూడా ఇది అవగాహన కల్పించాలి. 10 మందికి అవగాహన కల్పించకపోతే ప్రమాదాలు ప్రాణాలు పోవటం ఆపలేకపోతే రేపు మనకే జరగచ్చు. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేసి దయచేసి నా రాణా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. అంతవరకు సెలవు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే అండి. సర్వే జన సుఖినో భవంతు.